వెల్కమ్ టు లిమ్రా టీవీ. ఈరోజు మా అతిథి షేక్ అల్లా బక్ష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను. సార్ మీ లైఫ్ గోల్ ఏంటి సార్? అండి ప్రస్తుతానికి అయితే అట్మోస్ట్ 13 years నుంచి ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. ఒక లాస్ట్ 2 years నుంచి అయితే యాక్టివ్ పొలిటీషియన్. సో ఫ్యూచర్లో అది వ్యాపారం పరం కానివ్వండి, నేను సినిమా రంగంలో ఉన్నాను, ప్రొడ్యూసర్గా ఉన్నాను, నటుడుగా ఉన్నాను, తర్వాత రాజకీయాలు చేస్తూ ఉన్నాను. వీ నీడ్ టు గివ్ ఏ గుడ్ సర్వీస్ టు ది పబ్లిక్ అండి. అంటే మన పుట్టుక ఏదో పర్పస్ ఉంటుంది, మనం ఏదైనా ప్రజలకి మంచి చేయాలి, ఒక నలుగురికి ఉపాధి కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను పయనిస్తూ ఉన్నాను. సో భగవంతుడు మేబీ మనకి ఆ చదువు ఇచ్చాడు. మా ఫాదర్ కానివ్వండి, మా తాత కానివ్వండి, ఎవరు కూడా అంబానీలు కాదు, అదానీలు కాదు. నేను చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. చిన్నప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని తర్వాత కొద్దిగా ఎదుగుతూ నాకై నేను పలు కార్పొరేట్ కంపెనీలో పనిచేసుకుంటూ స్వతహాగా నాకై నేను నిర్మించుకొని ఒక కంపెనీ పెట్టుకొని నలుగురికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళతో పాటు నేను కూడా ఎదుగుతూ వెళ్తూ ఉన్నాను. యాక్చువల్గా సినిమా రంగం నుంచి పొలిటికల్లో ఈ మధ్యకాలంలో చాలామంది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కదా, మీరేంటి సార్ పొలిటికల్ నుంచి సినిమా ఫీల్డ్లో వెళ్తున్నారు? ఇట్స్ రాంగ్ అండి. యాక్చువల్ చాలామంది తెలీదు. 2014లో ఐ వాజ్ ప్రొడ్యూసర్. అక్కడి నుంచి ఉన్నా నేను. 2014లో మనోహరం అని చెప్పి ఒక ఫిల్మ్, ఆలీ తమ్ముడు ఖయ్యూము, నేను, సంచిత పదుకునే అని ఒక మంగళూరు యాక్ట్రెస్ అమ్మాయి ఈ మధ్య చాలా సినిమాలు తీస్తాం. సో మేము ముగ్గురం అప్పుడే ఒక సినిమాని నటించి నేను నిర్మించానప్పుడు అప్పటి నుంచి ఉన్నాను. చాలామంది వారికి తెలియదు అది. సో ఇక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళకి చాలామంది తెలియదు. మళ్ళీ ఈ సినిమా రంగంలో దానిలో కూడా రాణించాలని చెప్పి ఈ మధ్య రీసెంట్గా మాస్గాడి లవ్ స్టోరీ, కావేరి అని చెప్పి 2 చిత్రాలని నిర్మించి కంప్లీట్ చేసాం. అవి ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాయి. దెన్ సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ కోసం చూస్తూ ఉన్నాం. సో త్వరలో థియేటర్లో వస్తాయి అవి. అండ్ అది కాకుండా చెన్నై బజార్ గతంలో కూడా ఒక 2 months బ్యాక్ మనం చూసినట్లయితే మన కోటమిరెడ్డి గిరిధర్ గారు ఇచ్చేసి సో చాలా పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఓపెనింగ్ షాట్కి. అది ఈ నెల 16వ తేదీ నుంచి షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఒక మంచి పెద్ద బడ్జెట్ యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి నటీనటుల్ని నెల్లూరు తీసుకుని వచ్చేసి నెల్లూరులో షూటింగ్ చేస్తూ ఉన్నాం. సో జనరల్గా అందరూ కూడా సినిమా రంగం అంటే నెల్లూరు నుంచి హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరులో బయటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ దానికి వినూత్నంగా ఇక్కడ మనం ఒక నిర్మాణ సంస్థ పెట్టుకోవడం, ఇక్కడ ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ళకి ఉపాధి ఇవ్వాలి. నెల్లూరుని ఈ సినిమా రంగంలో, ఈ సినీ చరిత్రలో ఒక ప్రాముఖ్యతను చూపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో సో నేను ఇక్కడ నిర్మాణ రంగంని ఎస్టాబ్లిష్ చేయడం, అంతతో ఆగకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కూడా సంబంధించినటువంటి ఎడిటింగ్ కానివ్వండి, లేకపోతే డబ్బింగ్ షూట్ కానివ్వండి, అదేవిధంగా కెమెరాలు కానివ్వండి, యూనిట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో నాకు ఒక చిన్న స్టూడియో కూడా నిర్మించాలని చెప్పి నాకు ఇది ఉంది. దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే 3-4 సంవత్సరాలు పూర్తిగా ఒక మంచి స్టూడియో కూడా మీకు చూడగలరు. ఈ మధ్యకాలంలో సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా న్యూ ఎంట్రీ పొలిటికల్లో ఇస్తున్నారు. దాన్ని మీరే అంటారండి? రాజకీయానికి వచ్చిందండి, ఎవరికి ఏ ప్రొఫెషన్ కూడా రాకూడదు అనేటువంటి మాట లేదు. ప్రతి ఒక్కరు రావాలి, వస్తేనే బాగుంటుంది రాజకీయాల్లో. అది సినీ రంగం నుంచి రావచ్చు, వైద్య రంగం నుంచి రానివ్వచ్చు, లేదా ఇతర రంగాల నుంచి రావచ్చు. చాలామంది అయితే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రిజైన్ చేసి మరి వచ్చారు. ఉదాహరణకి మన జేపీ గారు, ఆయన వచ్చి లోక్సత్తా పార్టీ స్థాపించారు. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు ఉద్యోగాన్ని రిజైన్ చేసి వాళ్ళు వస్తారు. అంటే ఈ ఏదైతే మన జేడి లక్ష్మీనారాయణ గారు, చాలా మంది సీఏలు రిజైన్ చేసి వచ్చారు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు చేసి వచ్చారు, టీచర్లు చేసి వచ్చారు. అంటే మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా సెంట్రల్ ప్రభుత్వాలు కానీ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, ఆ జరిగే ఆ యొక్క ఎంటైర్ ఆ కాన్సెప్ట్లో ఎక్కడైనా లోపాలు ఉన్నప్పుడు అది వాళ్ళు నచ్చక ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి స్వతహాగా ఆలోచించి వాళ్ళు ఏదైనా చేంజ్ చేద్దాం ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో అని చెప్పి వాళ్ళు వస్తున్నారు రాజకీయంలో. సో వాళ్ళు రావడం చాలా హర్షించదగినటువంటి విషయమే. బట్ ఏ మాత్రం వాళ్ళు దాన్ని రాణిస్తారనేది మనం భవిష్యత్తులో మనం చూడాల్సి వస్తుంది. వీళ్ళకి పొలిటికల్లో డెవలప్మెంట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. పొలిటికల్ ఒకరికి ఉంటుంది, ఒకరు లేదని చెప్పే లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ రంగం వెళ్ళినా కూడా మనం దానికి తగ్గట్టు పని చేస్తున్నామా లేదా, మనం దాన్ని అక్కడ రాణిస్తున్నామా లేదా అనేది మనం దాన్ని బట్టి ప్రజలు ఆదరిస్తారు. పార్టీ కూడా, అధినేతలు కూడా వాళ్ళని ఆదరిస్తారు.
వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఎదుగుదల అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేశారండి? ప్రొడక్షన్ చేసింది సినిమాల పేరు చెప్పండి. ఇప్పుడైతే మనోహరం చేసాము, మాస్గాడ్ లవ్ స్టోరీ కంప్లీట్ చేసాము, కావేరి కంప్లీట్ చేసాము, నవ్వు చెన్నై బజార్ ఎటు షూట్ 16 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ చేశారండి? ఈ ప్లేస్ నెల్లూరులోనే చేశారా? అంతా నెల్లూరులో చేసాము, మొత్తం కంప్లీట్ నెల్లూరులో చేసాం. మనోహరం అయితే హైదరాబాద్లో మొత్తం చేసింది. ఓకే. సో కమింగ్ టు ది మాస్గాడ్ లవ్ స్టోరీ, దెన్ కావేరి కానివ్వండి, ఇప్పుడు చెన్నై బజార్ కానీ కంప్లీట్గా నెల్లూరులో చేస్తూ ఉన్నాం. సార్, ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలకి చెన్నై బజార్కి పెట్టడం ఏంటి కారణం ఏంటి సార్? కథ బాగుంది, కథ నచ్చింది నాకు. కథలో అనేకటువంటి ఒక మాస్ ఓరియంటెడ్, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన డ్రైవర్ కాలనీ కానివ్వండి, లేదా వైఎస్ఆర్ నగర్ కాలనీ కానివ్వండి, లేదా కపాటిపాలెం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సామాన్య కుటుంబీకులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయనే దాన్నే ఈ సినిమా రూపంలో మనం చూపిస్తూ ఉన్నాం మనం. సో అందువల్ల కథ కూడా మన నెల్లూరుకి బాగా ఆప్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా తీసుకుని దాన్ని మనం నిర్మిస్తున్నాం. కాబట్టి దాన్ని ఆ భావాలని మనం వ్యక్తపరచాలంటే దానికి నాకు ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు కావాలని చెప్పి నేను దేశ నలుమూలలుగా నుంచి, కలకత్తా నుంచి ప్రాంతికాను, చెన్నై నుంచి సుధీర్ రెడ్డిని, మధ్యప్రదేశ్ ఉన్నటువంటి యోగి ఖత్రీని కానివ్వండి, హైదరాబాద్ ఇంకా మన సమ్యత గాంధీ గారు అని చెప్పేసి ఆయన ఒక సీనియర్ నటులు, ఆయన ఒక క్యారెక్టర్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక అబ్బాయి విజయ్ కార్తిక్ అని చెప్పి కన్నడ హీరోగా దర్శకుడిగా చేస్తూ ఉన్నాడు, ఆ కుర్రవాడు దీంట్లో యాక్ట్ చేయడం. ఈ విధంగా నలుమూల నుంచి ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్వాలిటీ పీపుల్ కావాలి ఈ కథకి, వాళ్ళు ఉంటేనే న్యాయం చేయగలుగుతాం ఈ కథకి అని చెప్పేసి బయట నలుమూల నుంచి దీన్ని వచ్చి దీంట్లో చేస్తాం. సార్, మీకు ఇంకో కోణం కూడా ఉందని విన్నాను నేను. 31 ఇన్ఛార్జ్ డివిజన్కి మీరు ఇన్ఛార్జి. ఇక్కడ పొలిటికల్ కాకుండా సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువ చేశారని అక్కడ కొంతమంది నాకు చెప్పుకొని వచ్చారు. ఏంటి సార్ సేవలు దేనికి? గతంలో నేను 31కి క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, 31, 32కి ఉన్నాను. ప్రస్తుతం 38వ డివిజన్, అదేవిధంగా 41వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. సేవా కార్యక్రమానికి మనకి ఈ ఒక పరిమితి అనేది లేదండి. చాలామంది వచ్చేసి బాయ్ నాకు ఫలానా ఇబ్బంది ఉంది, ఇది ఉంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. నాకు చేయగలిగిన సహాయం, చేతనైన సహాయం, అది వైద్య సహాయం అయి ఉండొచ్చు, లేదా ఆర్థిక సహాయం ఉండొచ్చు, లేదా ఎవరైనా జాబ్ కావాలని చెప్పి రావచ్చు, ఇంకొకటి ఏమన్నా ఇతరితర విషయాల కోసం వస్తూ ఉంటారు. నేను చేయగలిగింది అయితే, నాకేమైనా తెలిసిన వాళ్ళైతే ఒక ఫోన్ చేసి అడిగి కొంచెం రికమెండ్ చేసి దాన్ని ఏమైనా పని చేపిస్తాం, లేదా ఆర్థిక సాయం కావాలని కూడా చేస్తూ ఉంటాం. సో నాకున్న నేచర్ అదే అండి. భగవంతుడు అలా దేవుడి దయ వల్ల మన 4 రూపాయలు ఇచ్చాడు, ఆ 4 రూపాయలు 1 రూపాయి వాళ్ళకి పంచుతూ ఉన్నాం. దాంట్లో మనం ప్యూర్గా ఉన్నాం కాబట్టి, భగవంతుడు మన ఆశీస్సులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అల్లా ఆశీస్సులు మనం ఇంకా పైకి స్థాయికి ఎదుగుతూ ఉన్నాం. సో నాకు ఆ అందించే చెయ్యి భగవంతుడు అందించాడు కాబట్టి నేను అల్లాని చాలా కృతజ్ఞతగా ఉన్నాను. సో ఐ ప్రే టు గాడ్, నేను ఇలాగే కలకాలం ఉండాలని చెప్పి అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. 2024లో జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, మీ పాత్ర ఎలా ఉంటుంది దాంట్లో? తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయిక అనేది రాక్షస నాయకత్వం ఉన్నప్పుడు, ఏదైతే రాజ్యాంగంలో పాలకపక్షం, ప్రతిపక్షం అనేటువంటి 2 ఇంపార్టెంట్ బాడీస్, పొలిటికల్ బాడీస్ ఉంటాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చేసిన తప్పిదాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుబాట్లని ఎత్తిపోస్తూ ఆయన రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. గతంలో బాధుడే అని చెప్పి, ఇదేం కర్మ అని చెప్పేసి, ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అని చెప్పేసి, మహాశక్తి అని చెప్పి, ఇలా పలు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అమితమైనటువంటి ఆదరణ లభించింది. మరి దాన్ని నష్టపరచాలి, దాన్ని ఎలా అయినా ఆపాలని చెప్పి ఒక కుళ్ళు కుతంత్రాలతో ఒక ఫేక్ కేసుని తీసుకుని వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని అంటగట్టి వారిని జైలు వేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఒక రైట్ టైంలో ఆయన కూడా రావడం, కలవడం, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాల పైగా రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి, మచ్చలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి పైన ఈ మచ్చ చూపిస్తూ వీళ్ళు చేసినప్పుడు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మాట చెప్పారో, నేను భారతీయ జనతా పార్టీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం జనసేన పార్టీ మాత్రం ఇక నుంచి తెలుగుదేశం పార్టీతో ముందుకెళ్తుందని చెప్పడం చాలా హర్షించదగినటువంటి విషయం. మేము పార్టీ పరంగా మేము నాయకులం లేకపోతే కార్యకర్తలే కాదు, జనాలు, ప్రజలు కూడా చాలా పెద్దది ఇదిగా దాన్ని హర్షించారు, ముందుకు దాన్ని తీసుకెళ్లడం జరిగిందనమాట. సో మా ఇద్దరు కలయికలలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానీ, ఈ 2 బాడీస్ కలయికతో రాజకీయం నాయకులు ఉన్నటువంటి 2 పార్టీలు ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి డబుల్ డోసేజ్, మంచి జోష్ వచ్చింది. ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి మా యొక్క ఏదైతే గ్రాఫ్ ఉన్నదో దానికి ఇంకా 10 రెట్లు పెరిగిందే తప్ప మాకు తగ్గిదైతే లేదు. ఎందుకంటే జనసేన పార్టీ కూడా కొంత ఓట్ షేర్ అనేది ఉన్నది, 9 నుంచి ఒక 10% వరకు.
తెలుగుదేశం పార్టీ ఎలాగో 40 to 50% షేర్ అనేది ప్రతి ఒక్క ఎలక్షన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఒక 5 to 10% హెచ్చు తగ్గులు ఉంటా ఉంటాయి. 40% అయితే ఎక్కడ తగ్గే విషయం అయితే ఉండదు. సో మా ఇద్దరు కలిగి డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు విన్ ద ఎలక్షన్స్. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిగితో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. దాంట్లో డౌటే లేదు. దాంట్లో ఈ పొత్తుపై కొంతమంది కామెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? కామెంట్ చేసే వాళ్ళకి ఇంకా పని బాట ఏమి ఉండదండి. ఏదో కామెంట్ చేసుకుని పోతూ ఉంటారు వాళ్ళకి. ఏంటంటే ఇది ఎలాగో సక్సెస్ పొత్తు ఇది. దీంట్లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోతుంది. ఎస్పెషల్లీ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. నెల్లూరు రూరల్లో కూడా మా నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసినట్టు బ్రహ్మాండం చేస్తారు. ఏ కార్యక్రమం అప్పచెప్పినవాడు. గతంలో బాబు గారు ఉన్నప్పుడు నిరసన కార్యక్రమం కానివ్వండి, ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీలో కానివ్వండి, నిన్న మొన్న రిపోర్ట్ చూస్తే ఓవరాల్గా 32లో ఉన్నాం మేము స్టేట్ మా కాన్స్టిట్యూషన్ అనేది. ఇవాళ రేపులో కూడా ఇంకా కొంచెం ముందుకు పైకి వెళ్తూ ఉంటాం. ఆయన ఏ కార్యక్రమం పూనుకున్నా కూడా చాలా బ్రహ్మాండం చేస్తూ ఉంటారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నెల్లూరు రూరల్లో పోటీ చేసినా కూడా శ్రీధర్ రెడ్డి గారే గెలుస్తారు ఇక్కడ. అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి మైలేజు. ఈ మరో పక్క రూరల్ ఉన్నటువంటి మా నాయకుడి యొక్క మైలేజ్. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దు పులివెందులో కూడా గెలుస్తారో లేదో అనేది డౌట్. షర్మిల గారు మన కాంగ్రెస్కు తీర్థం పుచ్చుకున్నారు కదా, ఈ ఎఫెక్ట్ ఏమైనా టీడీపీ మీద పడుతుందా? జీరో ఎఫెక్ట్. జీరో. మరి వైఎస్ షర్మిల గారు ఏం చేశారు? వాళ్ళ సోదరిమణిని ఏపీలో, అదేవిధంగా వాళ్ళ తల్లి ఉన్నటువంటి విజయమ్మ గారిని రాజకీయాల పరంగా ఇక్కడ వాళ్ళిద్దరిని ఉపయోగించుకొని పనులు చేయించుకొని ప్రచారాన్ని తిప్పుకొని అన్నీ చేసుకుని ఆఖరికి మొండి చేలిచ్చాడు ఆయన. తర్వాత వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సోదరిమణి షర్మిలమ్మ గారు తెలంగాణకి వెళ్ళారు. తెలంగాణ వెళ్ళి ఆడ వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అని చెప్పి ఆమె స్థాపించారు. అక్కడ కూడా ఆమె ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారి పైన యాంటీగా పనిచేయడం, మరి కాంగ్రెస్ని లాస్ట్లో మద్దతు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆమె అక్కడి నుంచి అక్కడ ఆమె పార్టీ స్థాపించినప్పుడైనా కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులే ఆమె వెంట తిరిగారు ఆ కార్యకర్తలు. ఇప్పుడు ఆమె ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్తో నేను పనిచేస్తానని చెప్పి కాంగ్రెస్తో ఆమె కీలక నేతగా ఇక్కడ రావడం, జాయిన్ అవ్వడం, రాహుల్ గాంధీ ముందు జాయిన్ అవ్వడం ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఏదైతే ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, షర్మిలమ్మ గారు కానివ్వండి వచ్చే ఓట్లు ఎవరి ఓట్లు అంటే తెలుగుదేశం పార్టీ ఓట్లు, జనసేన ఓట్లు, సిపిఎం ఓట్లు, బీజేపీ ఓట్లు రావు. ఈ పార్టీ ఓట్లు ఎవరు కూడా చల్లాచెదరం కావు. వచ్చేది ఎవరు ఓట్లు వస్తాయి? ఆ రాజశేఖర రెడ్డి గారి ఓట్లే వస్తాయి, లేదా ఆ కాంగ్రెస్ పడే ఓట్లే వస్తాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఓటు షేర్ మాత్రం వాళ్ళకి వెళ్ళింది వాళ్ళు. సో మాకైతే జీరో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక నష్టపోయేది ఎవరంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతారు మనకు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఓట్లు చిల్లుతాయి. ఎందుకంటే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు మనం గతంలో చూసినట్టయితే మొట్టమొదటిగా వ్యతిరేకించింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వ్యతిరేకించారు. అదేవిధంగా మన ఆనవ రామనారెడ్డి గారు బయటకు వచ్చారు. రఘురామ కృష్ణరాజు గారు వెరీ బిగినింగ్లోనే బయటకు వచ్చారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు ఉన్నాయి మనకి. అనేక మంది బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ తీవ్రత అనేది ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరికి రాబోతున్నాయి కాబట్టి దాదాపు మనకున్న సమాచారం ప్రకారం 39 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మినిస్టర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా 39 నుంచి 40 మంది కలిసి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రి పైన. ఆయన ఏం చేస్తున్నారు? ఈ కాన్స్టిట్యూన్సీ దగ్గర చెడ్డ పేరు ఉందనుకుంటే ఆయన మార్చలేక ఇక్కడ పోటీ చేయొద్దు, నువ్వు ఇంకో కాన్స్టిట్యూన్సీ పోటీ చేయని అంటున్నాడు. అంటే ఇక్కడ పనికిరాడనే కదా అర్థం. ఒక కాన్స్టిట్యూన్సీలో పనికిరాని వ్యక్తి ఇంకో కాన్స్టిట్యూన్సీలో పనికి వస్తాడని చెప్పి ఆయన ఏ విధంగా భావిస్తున్నాడో ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం. మరి ప్రజలు కూడా ఏంటంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ఇంకో ఏరియాలో యాక్సెప్ట్ చేస్తాడనేది మాత్రం అది అవివేకం. అది కూడా మాకు ప్లస్సే. అది వాళ్ళ ప్రతి రాంగ్ స్టెప్ కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్సే. ఇక్కడ అభ్యర్థులు మార్చినంత మాత్రాన వాళ్ళు కాన్స్టిట్యూన్సీ మార్చినంత మాత్రం గెలుస్తాం అనేది మాత్రం అవివేకం. అది ఓకే. వైఎస్ షర్మిల గారు ఇక్కడ తీర్థం పుచ్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు చీలుతాయి. కానీ ఎంత చీలినా కూడా అంటే నేను ఇంకో విషయం మీకు చెప్తున్నాను, వాళ్ళకి షర్మిలమ్మ గారికి 1% కానీ లోపలే ఓట్లు వస్తాయండి. అంతకుమించి ఎఫెక్ట్ అయితే కాదు. ఆ 1% అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతాయి. ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు చాలామందికి. ఆయన టికెట్లు ఇవ్వట్లేదు. కొంతమంది ఏంటంటే ఆయన పాలన నచ్చట్లేదు. ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది ఆల్టర్నేట్గా. కానీ ఇక్కడ ఏదో సీట్లు వస్తాయి గెలుస్తారని చెప్పి నేను అనుకోను. కానీ టికెట్ల కోసం మేబీ కాంగ్రెస్ పార్టీ రావడానికి అవకాశం ఉంటుంది. టికెట్ల కోసం మేబీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆడ పోటీ చేయడం కోసం అవకాశం ఉంటుంది. 1% ఎఫెక్ట్ అవుతుంది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి 3 నుంచి 4% ప్లస్ అవుతుంది.
ఆయన 1% మైనస్ అవుతుంది. దీనివల్ల మాకు ఏదైతే పొత్తు ఉన్నటువంటి పార్టీ మా పార్టీకి 3 to 4% మాకు గెయిన్ అవుతుంది. సో ఈ యొక్క ఈక్వేషన్లో కూడా వాళ్ళు నష్టపోయినట్టు వాళ్ళు. బక్షి గారు, మీరు సినీ ఫీల్డ్ నుంచి పొలిటికల్లో వచ్చారని కదా, పొలిటికల్ ఎంట్రీ ఎందుకు ఎలా ఇచ్చారు మీరు? పొలిటికల్ ఎంట్రీ చూడండి, నేను నాది మొదటి నుంచి ఫైనాన్స్ వ్యాపారం, తర్వాత లీగల్ పనులు కూడా కొంత కన్సల్టేషన్ ఇస్తూ ఉంటాము. లీగల్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా ఎక్స్పర్ట్గా మనం వర్క్ చేస్తూ ఉన్నాం. సో మాజీ మేయర్ ఉన్నటువంటి అజీజ్ భాయ్ గారిని మా యొక్క ఒక ఆయన ఫ్రెండ్ ద్వారా ఒకసారి వెళ్ళి కలవడం మాట్లాడడం జరిగింది. వారు కూడా వాళ్ళ వ్యాపారం పరంగా కొంత ఫైనాన్స్ గురించి మనం వెళ్ళి చర్చడం జరిగింది. అప్పుడు వెంటనే ఆయన రాజకీయాల గురించి కొంత చర్చించడం, ఆయన నాకు ఆపర్చునిటీ ఇవ్వడం. నేను కూడా గతంలో 2005లో చంద్రబాబు నాయుడు స్కూల్లో పనిచేసి ఉండడం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే స్థాపించబడిన ఎన్టీఆర్ మోడల్ స్కూల్ మొట్టమొదటి సంవత్సరం ఆడికి వెళ్ళి పనిచేశాను. నేను నారాయణ సార్ సంస్థలో ఒక 4-5 ఏళ్ళు పనిచేశాను. నారాయణ సార్ బంధువుల యొక్క పిల్లలకి అందరికీ నేను హోమ్ ట్యూటర్కి ఇంటికి వెళ్ళి చెప్పేవాడిని. సో ఆ యొక్క బాండింగ్ మొదటి నుంచి నాకు తెలుగుదేశం పార్టీతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి దాదాపు 20 ఏళ్ళ కాడి నుంచి వాళ్ళ దగ్గర నేను ఆ జీతాలు తీసుకుని అక్కడ పనిచేశాను కాబట్టి అంతకుముందు గతంలో. ఇప్పుడంటే సొంతంగా స్థాపించుకుని 13 ఏళ్ళ నుంచి నేను ఓన్గా కంపెనీ పెట్టుకున్నాను. సో ఆ విఘ్నత ఉంది కాబట్టి వాళ్ళతో కలిసి నేను ముందుగా ప్రయాణించడం జరిగింది. మరి అజీజ్ భాయ్ అడిగిన వెంటనే నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి, సో ఎలాగో కొద్దో గొప్ప మనం సంపాదన వస్తూ ఉంది, మనం ఏమైనా ప్రజలకు చేస్తే ఏమైనా మంచి మేలు చేస్తే బాగుంటుంది, సేవ చేయాలని చెప్పి ఆ సేవా మార్గానికి ఏదో ఒక మాధ్యమం కావాలని చెప్పి రాజకీయాల్లో రావడం, రాజకీయాల్లో ముందుకు వెళ్తూ ఉండడం. సో మీరు చూశారు, గత 2 ఏళ్ళ నుంచి బాగా యాక్టివ్గా ఉన్నాను. ఏ విధంగా నేను పనిచేశాను అనేది నన్ను మా పార్టీ వాళ్ళకే కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, మీరు ఇతర పార్టీ వాళ్ళని అడగండి, వైసీపీ అని అడగండి, సిపిఎం అని అడగండి, సిపిఐ, బీజేపీ అందరిని అడగండి. ఎవరైనా హర్షించదగ్గ విధంగా మనం పనిచేసాం తప్ప మనం ఇంకొక విధంగా మనం ఎక్కడ పనిచేయలేదు, లాలుచి కోసం పనిచేయలేదు, పార్టీ పేరు వాడి ఆడైనా లాబింగ్ చేయలేదు, తప్పు పనులు చేయలేదు, ఏమి చేయలేదు. ఓన్లీ సేవ చేసుకుంటూ పోయినాం, ప్రజల సేవ, మనకి చేతనైన సేవ చేసుకుంటూ పోయినాం. ఈవెన్ కొన్ని సందర్భాల్లో రాజకీయంలో కూడా మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. నువ్వు ఫలానా దగ్గర ఇన్ఛార్జు, నువ్వు ఫలానా దగ్గర ఇది. నాకంటూ ఇచ్చినటువంటి పోస్టు కూడా మైనార్టీ సెల్కి వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చారు పార్లమెంట్కి. నాకు కొన్నిసార్లు నా పరిధి దాటి, మా ఇన్ఛార్జ్గా ఇచ్చినటువంటి పరిధి దాటి కొంతమంది సహాయం చేయడానికి అడుగుతూ ఉంటాను. అక్కడ కొన్నిసార్లు నేను సందిగ్ధంలో పడాల్సి వస్తూ ఉంటుంది. అయ్యా నాది మైనార్టీ పదవి ఇచ్చారు, నువ్వు మైనార్టీ అయితే నేను ఏమైనా మాట్లాడి నేను సహాయం చేస్తే ఇబ్బంది ఉండదు రాజకీయ పరంగా, లేదా నా క్లస్టర్ పరిధినటువంటి కార్పొరేటర్గా నువ్వు మనిషిగా ఉంటే ఏదైనా చేస్తే ఇబ్బంది ఉండదు. ఆ పరిమితి బౌండరీ దాటినా కూడా మళ్ళీ నన్ను పార్టీ కూడా కొంత ప్రశ్నిస్తుందని చెప్పి అలా కొంతమంది పాపం సహాయం చేయమని చెప్పి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని తోసిపుచ్చా కూడా కొంతమంది. అదే పార్టీ నాకు మైనార్టీ సెల్ అనేది కాకుండా, ట్యాగ్ లైన్ కాకుండా ఒక కామన్ బాడీలో కానీ ఏమైనా పోస్ట్ ఇచ్చి ఉన్నట్లయితే అప్పుడు ఆ పరిమితిని కూడా మనం కట్ చేసి వాళ్ళు కూడా మనం సహాయపడి చేయొచ్చు. వాళ్ళకి రాబోయే కాలంలో హీరోగా చూడవచ్చా లేకపోతే ఎమ్మెల్యేగా చూడవచ్చా మనం? ఎమ్మెల్యే అంటే ఇంకా చాలా టైం ఉందండి. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇది ఉంటుంది. సో రైట్ నో ఐఎమ్ జస్ట్ 39 years ఓల్డ్ నేను. సో మేబీ భగవంతుడు ఆశీస్సులు ఉంటే మేబీ భవిష్యత్తులో 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఉంటే, చిన్న వయసులోనే మినిస్టర్లు కూడా అయిపోయి ఉన్నారు కదా, అవి ఉన్నారు. భగవంతుడు ఆశీస్సుడు కావాలి, దానికి చూడాలి. దాంట్లో ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ ఏదైతే బాధ్యతని ఇచ్చిందో దాన్ని పనిచేసుకుంటూ పోవడం, ముందుకెళ్ళడం. సో అల్లా ఆశీస్సులు ఉంటే మేబీ భగవంతుడు ఏదన్నా మనకి ఇది అనుకుంటే మనం భవిష్యత్తులో ఎటువంటి బాధ్యత ఇచ్చినా కూడా దాన్ని కరెక్ట్గా నిర్వహించుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. బట్ ఒకటైతే నేను చాలా బ్యాలెన్స్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నానండి. రాజకీయం ప్లస్ సినిమా రంగం ప్లస్ నా వ్యాపారం అన్నిటినీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఎలా సాధ్యం ఉంది ఇన్ని బిజినెస్ ఒకటైపు ఇప్పుడు ఉండే పొలిటికల్లో అలిగేషన్స్ అది ఫేస్ చేస్తూ ఇంటికి టైం ఇస్తున్నారా మీరు? 100%. ఒకరిని చెప్పాలంటే వాళ్ళకి అడగాల, మీకు కాదు, చాలా తక్కువ టైమే కేటాయిస్తున్నాం. చెప్పాలంటే చాలా తక్కువ టైం కేటాయిస్తూ ఉన్నాం. బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం దీని మీద మీ ఇంటికి కూడా వచ్చి అడుగుతాను, ఏమండి వినండి, బాబీకి కూడా వచ్చి అడుగుతాను, వల్లాభ సుబ్బాయ్ గారు ఏమైనా టైం స్పెండ్ చేస్తున్నారా లేదా అనేసి సరే అడుగుతాను. వాళ్ళు ఖచ్చితంగా లేదని అంటారు. వాళ్ళని అడగాల్సిన అవసరం నేనే చెప్తున్నాను. ఎందుకంటే కనిపిస్తుంది కదా మనకు ఎక్కువ శాతం టైం నేను వ్యాపారం పరంగా లేకపోతే రాజకీయ పరంగా ఇక్కడే నేను ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటాను. బట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మనం ఒక పర్పస్తో ఉన్నాం, మన జనాల పర్పస్తో ఉన్నాం. బట్ ఒకవేళ ఫ్యామిలీతో కూడా నేను ఎప్పుడు కేటాయించాలో ఆ టైము, ఎక్కడైనా హాలిడేకి వెళ్ళాలన్నా, ఎప్పుడైనా పిల్లలతో బయటకు వెళ్ళాలన్నా సరదాగా ఒక 1 day 2 day 3 day ఆ టైం కేటాయించినప్పుడు కంప్లీట్గా ఆ మూడ్లో ఉంటాం, దాంట్లో మనం వెళ్తూ ఉంటాం. కానీ ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 3 నెలలు 4 నెలల గురించి అయితే మాత్రం కంప్లీట్గా ఇది మర్చిపోవచ్చు. మనం పర్సనల్ హాలిడే కానివ్వండి, ఫ్యామిలీ హాలిడే కానివ్వండి ఉండదు. టైం స్పెండ్ చేయడానికి కష్టం. ఎందుకంటే ఇప్పుడు మేము చేసే మూవీ కూడా
ఈ ఒక్క షెడ్యూలే పెట్టున్నాను నేను. ఒకవేళ రేపు ఫిబ్రవరిలో కానీ నోటిఫికేషన్ ఇచ్చేస్తే కంప్లీట్గా మూవీ యొక్క ప్రొడక్షన్ని కూడా పోస్ట్పోన్ చేస్తాం షెడ్యూల్. కంప్లీట్గా ఎలక్షన్ దాంట్లో కూర్చొని ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ పార్టీ కార్యక్రమంలో నాకు బ్రహ్మాండంగా నాకు మంచి అనుచరులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పనిచేసే పిల్లలు ఉన్నారు. సో అడ్మినిస్ట్రేషన్ అనేది నాకు చాలా ఈజీ కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి ఆ వర్క్ చేస్తున్నా కాబట్టి నేను వ్యాపార పరంగా దాన్ని హ్యాండిల్ చేసుకుని మ్యాన్ పవర్ని పెట్టుకుని నీట్గా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గతంలో తీసేబోయే సినిమాల్లో ఉన్నారు, చిన్న చిన్న హీరోతో చేస్తున్నాం. గతంలో మేము పెద్ద హీరోతో మిమ్మల్ని ప్రొడక్షన్ చేసినట్టు చూడవచ్చా? ఇప్పుడు ప్రస్తుతానికండి స్టేట్ గవర్నమెంట్ ప్రకారం 4 కోట్ల రూపాయల లోపల తీస్తే లో బడ్జెట్ మూవీగా మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్. 4 కోట్లు దాటితే మళ్ళీ హై బడ్జెట్ కింద మనం డిక్లేర్ అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం జనరల్గా అండి ఒక మెట్టు పైన మెట్టు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనం గతంలో కూడా నేను సినిమా తీస్తున్నాను, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మాస్గాడ్ లవ్ స్టోరీకి, కావేరీ సినిమాకి, మళ్ళీ చెన్నై బజార్కి చాలా తేడా ఉంది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అండి మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉండాలి. ఒకేసారి మనం 10 కోట్లు 100 కోట్ల సినిమాలు మనం చేయలేం కాబట్టి ముందు ఒక చిన్న బడ్జెట్తో స్టార్టింగ్లో ఒక 30 లక్షలు 40 లక్షలు మళ్ళీ 50, 80, కోటి, 2 కోట్లు ఆ విధంగా ఈ బడ్జెట్తో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ రాబోయే సినిమాల్లో ఖచ్చితంగా 4 కోట్లు 5 కోట్ల పైన కూడా సినిమాలు నిర్మిస్తాం. దానికి ఏంటంటే మనకి భగవంతుడి ఆశీస్సులు కావాలి, నిర్మించినటువంటి చిత్రాలకు డబ్బులు వెనక రావాలి. మనకి సక్సెస్ కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా మనం 10 కోట్లు తీయొచ్చు, 30 కోట్లు 40 కోట్లు కూడా తీయొచ్చు. ఇప్పుడు బండ్ల గణేష్ కూడా మనం చూసినట్లయితే ఆయన అతి సామాన్య చిన్న క్యారెక్టర్లు ప్లే చేస్తూ ఉండేవాడు. ఆయన ఎంట్రీ సినిమా చరిత్రలో తర్వాత సడన్గా నిర్మాణ రంగంలో ప్రొడ్యూసర్గా అవతార్ ఎత్తడం, మంచి హిట్ కొట్టడం, మళ్ళీ ఇంకా ఆయన గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అన్నీ సహకరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంది, తీయాలని కూడా నాకు కూడా ఉంది, ఖచ్చితంగా నిర్మిస్తాం కూడా. మీరు ఇంతమందికి సేవ చేస్తున్నారు, ఏదో ఒక సబ్జెక్ట్ మనసుకి బాధ కలిగే విషయం అంటే ఏదైనా చెప్తూ ఉంటారు కదా, ఆ విషయం ఏదైనా ఉందండి మీకు గుర్తుందండి? అంటే హెల్ప్ చేసేటువంటి నేచర్ నాకు ఇప్పుడు కాదు, చాలా చిన్నప్పటి నుంచి ఉందండి. నేను దాదాపు 17 సంవత్సరాలు నాకు వయసు ఉన్నప్పుడు కానీ చూడాను. అప్పుడు కూడా నేను కొద్దో గొప్ప సంపాదనలో సంపాదించుకుంటూ ఉండేవాడిని. 5,000 రూపాయలు 10,000 రూపాయలు, మళ్ళీ 18 ఇయర్స్ వచ్చేసరికి నెలకి 50 కూడా సంపాదించాను. అప్పటి నుంచే సహాయం హెల్ప్ అనేది ఉంది మనకి. ఇక్కడ ఈ మధ్య రాజకీయాల్లో ఉన్నప్పుడు గత 2 ఏళ్ళ నుంచి మనం చేసే సహాయం కొంచెం బహిర్గతం అవ్వడం, బయట తెలియడం నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం కూడా అగోప్యంగా చేసే సహాయం చాలా ఎక్కువ ఉంటుంది. మూడో కంటి తెలియకుండా వచ్చి సహాయం తీసుకోవాలి చాలామంది ఉంటారు. ఈ నెల కూడా 2-3 వచ్చి వెళ్ళారు. దీంట్లో బాగా కొంచెం నాకు అనిపించిన సన్నివేశాలు ఏంటంటే హెల్త్ పరంగా వచ్చినప్పుడు కొంత బాధను చూసి నాకు కూడా ఏడుపు అనేది వచ్చేస్తుంది. ఆ ఎమోషన్స్ అనేది చూసి నాకు అరే ఇలా అయిపోయిందా హెల్ప్ అంటే వాళ్ళు చాలా ప్రాధాయపడడం, అంటే వాళ్ళ అంటే వాళ్ళ డబ్బులు లేకపోవడం వల్ల, వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల, ఆ ట్రీట్మెంట్ జరగకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఉండరు అనేటువంటి ఆ ఎమోషన్ బాండింగు, వాళ్ళ ప్రాధాయపడడం అవి చూసి మన కుటుంబంలో ఒకవేళ సొంత మనుషులకి జరిగితే ఎలా ఉంటుందని చెప్పి నాకు ఆ బాధ అనేది ఎక్కువగా కలవరపరిచింది. ఎస్పెషల్లీ హాస్పిటల్ విషయాలు. ఎందుకంటే మా అమ్మగారు కూడా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ చనిపోయారు. డబ్బు కొరత ఉండో కాదు కానీ వైద్యం లేకనో లేకపోతే భగవంతుడు ఆమె కాలం ఇంతవరకు అనో విషయంతో ఇది అయిపోయింది. సో హాస్పిటల్ వెంటనే నాకు ఎక్కువ బాండింగ్ మా అమ్మగారు ఎక్కువ గుర్తొస్తాను. ఆ అంబులెన్స్ అది వెళ్ళేది, బొల్లి నుంచి నారాయణకి వెళ్ళడం, నారాయణ నుంచి రావడం, ఇవే ఎక్కువగా నన్ను కలవరపరుస్తూ ఉంటాయి. సో దాన్ని మేబీ ఈ విధంగా కొంత సహాయం చేసి దాన్ని కొంచెం మా అమ్మని కాపాడుకోలేకపోయినాము, కనీసం ఒక 4 కాపాడొచ్చని అది భావన ఎక్కువగా నాకు ఉంటుంది. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎవరైనా వచ్చినప్పుడు కూడా నాకు కొంచెం అక్కడ ఎక్కువగా ఎమోషన్ ఉండదు కానివ్వండి, ఒక రైట్ కాజ్ అనేది నాకు మెయిన్ ఇంపార్టెంట్గా నాకు. లైఫ్లో అండి సహజ సిద్ధంగా మానవుడు ఉన్నటువంటి చిన్న చిన్న బాధలు అవి ఉంటాయి, కానీ బాగా ఎక్కువగా బాధ అనేది మాత్రం ఎప్పుడు పడలేదండి. ఇప్పుడు లేదు, భవిష్యత్తు రాదు కూడా అనుకుంటా, రాకూడదని చెప్పి ఆశిస్తున్నాను. చాలా మంది కర్ణాటక ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ యూనియన్ పెట్టాలనుకున్నారు, విప్లవం అయ్యారు. మీరు దీనికి కార్పొరేషన్ పెట్టారు కదా, ఇది ఎంత బాగా డెవలప్ అవుతుంది? ఒకటే అండి, సినిమా అనేది అందరికి ఒకటే, దీనికి కుల మతం భేదం హెచ్చు తగ్గులు ఏది ఉండవండి. సినిమా అంటే సినిమా అంతే. అది రూపాయి పెట్టి తీసినా 10 రూపాయలు పెట్టి తీసినా లేకపోతే ఏ ప్రాంతం అతను తీసినా కూడా, ఎక్కడ వాళ్ళు తీసినా కూడా సినిమా ఈజ్ కాల్డ్ సినిమా అంతే. దీనికి మనం ప్రాంతాలని పరిమితుల్ని హెచ్చు తగ్గుల్ని మనం దీంట్లో ఇమ్మర్చకూడదు అనేది నా ఉద్దేశం.
నేను సీనియర్ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ నేను గౌరవిస్తాను, ఐ రెస్పెక్ట్ దట్. నాకు ఉన్నటువంటి ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ ఎ సినిమా. ఇప్పుడు నా సినిమాలో కూడా లోకల్ వాళ్ళతో తీయొచ్చు కదా అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేసి లేదా కొత్త వాళ్ళతో తీయొచ్చు కదా అని రైజ్ చేసి, కొత్త వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. శేఖర్ కమ్ములా ఉన్నారు, శేఖర్ కమ్ములా వీళ్ళు డైరెక్ట్ ఓన్లీ న్యూ పీపుల్. రామ్ గోపాల్ వర్మ కూడా కొత్త వాళ్ళతో చేస్తూ ఉంటారు. బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వాళ్ళ సినిమాకి వాళ్ళ కథకి కొత్త వాళ్ళతో తీయాలా, పాత వాళ్ళతో తీయాలా, ఎక్కువ రెమ్యునరేషన్ పెట్టి పెద్ద పెద్ద హీరోలు తీయాలా, చిన్న హీరోలు పెట్టి తీయాలనేది వాళ్ళ పర్సనల్ ఇండివిజువల్ ఒపీనియన్. సో అసోసియేషన్ జోలికి నేనైతే వెళ్ళదలుచుకోలేదు. ఈ మధ్య కాలంలో అమరావతి కృష్ణారెడ్డి గారు కొత్త యూనియన్ పెట్టారు. ఆ యూనియన్లో కూడా నెల్లూరులో ఉండే కళాకారులంతా మా యూనియన్లో ఉన్నారని అనుకుంటున్నాను. దాన్ని లోకల్లో ఉండే నటుల్ని ఉండాలని అనుకుంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు? అమరావతి కృష్ణారెడ్డి గారు సినిమా పరిశ్రమ సంబంధించిన వ్యక్తుల్ని దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక దశాబ్ద కాలంగా, ఒక 10 ఏళ్ళ నుంచి ఆయన అండదండలు అందిస్తూ ఉన్నారు. ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్, అప్రిషియేట్ హిమ్ టువర్డ్స్ దట్. ఇంకా కమింగ్ టు ది అసోసియేషన్ ఏదైతే వచ్చిందో, దీన్ని కూడా ఒక మంచి పరిణామం కింద మనం అనుకోవాలి. బట్ దాంట్లో ఉన్న పరిమితులు ఏంటి, లోటుబాట్లు ఏంటి, వాటి గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి కమెంట్. ఇప్పుడు మన సినిమా పరిశ్రమ తీసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఇంకా పాతకాలంలో వెళ్తే మనం మద్రాసులో ఉండేది మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ. మద్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కొద్దో గొప్ప వైజాగ్ దగ్గర మనం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు నెల్లూరులో మీరు ఎంటైర్ 2 రాష్ట్రాల్లో చూసినట్టయితే ఒక జిల్లాలో ఒక అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఇదే నాకు తెలిసి తొలిసారి అనుకుంటా ఉన్నాను. ఇతర జిల్లాలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఒక మంచి పరిణామమే. కానీ దాంట్లో ఉండే లోటుబాట్లు, పరిమితులు నేను ఐ కెనాట్ కమెంట్. ఎందుకంటే నేను ఆ బోర్డులో లేను, ఆ బాడీలో లేను, ఎక్కడా నాకు లేదు. అండ్ ఇలాంటి అసోసియేషన్తో ఉండాలని చెప్పి కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను ఎస్ఏబి క్రియేషన్స్ ఒక పెద్ద బ్యానర్ని పెట్టి ఒక పెద్ద మంచి నటీనటులతో ముందుకెళ్ళాలని చెప్పి నాకు ఒక ఆలోచన అనేది ఉన్నాయన్నమాట. సో వాళ్ళ ఆలోచనలకి వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ కరెక్ట్, దే ఆర్ అట్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాది కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. సో నేను ఎస్ఏబి క్రియేషన్స్ అని ఒక ప్రొడ్యూసర్ బ్యానర్ అనేదే కాకుండా ఇక్కడ మనం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానివ్వండి, లేదా సినిమా సంబంధించిన వర్క్స్ కానివ్వండి. సో మేబీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు పెట్టినారో, ఆర్గనైజేషన్ మన సంస్థ అనేది ఒకరికొకరు హెల్పింగ్గానే ఉంటుంది. ఎందుకంటే రిలేటెడ్ టు ఒకే ఫీల్డ్ కాబట్టి. బట్ వీ కెనాట్ కంపేర్ బోత్ అండి. దట్ ఈస్ అ డిఫరెంట్ ఆర్గనైజేషన్, అవర్ కంపెనీ ఈజ్ అ డిఫరెంట్ కంపెనీ. మా వ్యూస్, మా ఆలోచనలు వేరే ఉంటాయి, ఆ అసోసియేషన్ అవర్ ఆలోచనలు వేరేగా ఉంటాయి. సో వీ కెనాట్ కమెంట్ ఆన్ బోత్ ద పార్ట్స్. బోత్ ఆర్ డిఫరెంట్ పార్ట్. రెండు దారిలో వెళ్తూ ఉన్నాయి. సో రెండు కూడా సినిమా పరిశ్రమ సంబంధించిన వ్యక్తులకి, సినిమా వాళ్ళకి తోడుగా ఉంటాయి, హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా నెల్లూరు వాళ్ళు నటించాలి, నెల్లూరు వాళ్ళు చేయాలంటే డెఫినెట్లీ అండి. ఎవరైనా కూడా నెల్లూరులో షూటింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కావాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం, దాంట్లో ఏమాత్రం తప్పు లేదు దాన్ని. బట్ బయట వాళ్ళు రాకూడదు అనే మాట మాత్రం నేను ఖండిస్తాను. బయట వాళ్ళు రాకూడదు, నటించకూడదు బయట వాళ్ళు మాత్రం యాజ్ ఏ సినిమా పర్సన్గా, ఒపీనియన్గా దాన్ని మాత్రం నేను ఖండిస్తాను. ఎందుకంటే లోకల్ వాళ్ళని మనం వాడాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మన ప్రకాష్ రాజు కూడా పక్క రాష్ట్రం. బట్ ఎందుకు ఆయన మంచిగా రాణించాడు కదా, మంచి ఆర్టిస్ట్ అయినాడు కదా, మన ప్రకాష్ రాజు తేకూడదు అని చెప్పి డే 1 మనం ఆయన బ్యాన్ చేస్తుంటే ఒక మంచి నటుని మనం కోల్పోయినట్టే కదా. ఇది సినిమా. అందుకే సినిమాలో ప్రాంతీయ భేదాలని తేకూడదు, హెచ్చు తగ్గులను తేకూడదు, రంగులను తేకూడదు, కుల మతాలను తేకూడదు. దాంట్లో అవి రాకుండా, ఆ పరిధి లేకుండా మన సినిమాగా చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక వాల్యూస్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, మనం కాదనుకుంటాం. ఇప్పుడు నేను కూడా మన దాంట్లో ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే చిన్న వేషాలకి నేను బయట నుంచి తేటలేదే. నా కథకి ఏదైతే ముఖ్య నటులు కావాలి, ఈ కథకి వీళ్ళు కావాలన్నప్పుడు నేను ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్లోనే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది నటీనటులు మనం తీసుకున్నట్టయితే నేను ఇది చేయను, నేను ఇది చేయగలుగుతానని వీళ్ళు మనకి బౌండరీస్ పెడతారు. కొన్ని విషయాల్లో మనం ఏదైతే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకి ఆ బౌండరీస్ అనేవి ఉండవు. వాళ్ళు ఏది ఇచ్చినా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంతమంది మనం సెలెక్ట్ చేసుకుంటే, నేను కించపరచట్లేదు ఎవరిని కూడా, ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు అంటే వాళ్ళు మేబీ నటన పరంగా అనుభవం లేకనో, ఆ పరిణితి లేకనో వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు. అది ఫీమేలా మేల్ అనేది పక్కన పెడదు. కొంతమంది అడుక్కునే వేషం వేయాలంటే కొంతమంది నేను వేయను అంటారు. కొంతమంది నువ్వు వేసే వేషం వేయాలని నేను వేయను అంటారు. దట్స్ ఎ క్యారెక్టర్ అండి. ఏ క్యారెక్టర్ అని చేయాలి. ఇప్పుడు నేను కూడా నటుడిగా ఇప్పుడు కావేరీ సినిమాలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాను. లేదు నేను హీరో ఉంటేనే చేస్తాను, పోలీస్ ఆఫీసర్ నేను చేయను అని చెప్పి అనేది మాత్రం అది ఒక నటుడిగా అది కరెక్ట్ కాదు. రజనీకాంత్ గారు కూడా కథానాయకుడు అని చెప్పి మనం ఒక సినిమా చూసుకుంటాం. జగపతి బాబు ఇవన్నీ ఆయన పెద్ద స్టార్గా చిన్న నిడివే ఉంటుంది. లేదా పెద్దరాయుడు సినిమాలో కూడా ఒక చిన్న నిడివే ఉంటుంది. మరి ఆ చిన్న రోల్ ఉన్నా కూడా 5 నిమిషాలు 10 నిమిషాల రోల్ ఉన్నా కూడా
ఆ పెద్దరాయుడు లాగా ఆయన మొత్తం పెద్దరాయుడికి వాళ్ళ ఫాదర్ లాగా చిన్న చిన్న వస్తేనే దానికి అందం బాగా సినిమాలో వస్తుంది. ఇప్పుడు మా కావేరి దాంట్లో కూడా ఒక ఐటమ్ సాంగ్లో ఒక చిన్న కామియో రోల్ ఉంటే సుధీర్ రెడ్డి నా ఫ్రెండే కాబట్టి అతను తమిళ ఆర్టిస్ట్ ది ఎండ్ మూవీలో మంచి లీడ్ సినిమా చేశాడు, బాగా డబ్బులు వచ్చాయి ఆ సినిమాకి. అప్పుడు 2014లో షూట్ చేశాడు, 16-17 రిలీజ్ అయింది అది. అతను ఇప్పుడు కెమెరా అని చెప్పి తమిళ సినిమాలు చేశాడు, పాత 2009లో పెరుమాల్ చేసినాడు. క్యామియో రోల్ చేయమన్నాడు, అతను నా పైన రెస్పెక్ట్ వచ్చి చిన్న క్యామియో రోల్ మనకి చేశాడు మన సినిమా. ఇప్పుడు ఈ క్యామియో రోల్ కూడా నేను ఎవరిని పెట్టుకోవాలి, నేను ఆ గెస్ట్ అపీరెన్స్ ఎవరిని నేను నెల్లూరులోనే పెట్టుకోవాలంటే ఎట్లా? మనకున్న ఆలోచనలు మనకున్న దానికి కొంతవరకు మనం ఖచ్చితంగా ఆర్టిస్ట్ని తెచ్చుకుంది. నేను అదే అంటాను, అసోసియేషన్ ఉండాలి, ఉండకూడదని కాదు, ఖచ్చితంగా ఉండాలి కూడా. ఉంటే ఇక్కడ లోటుబాట్లు మంచివి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఆ సినిమా పరిశ్రమ ఇక్కడ ఎవరైనా వచ్చి షూటింగ్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ లొకేషన్లు కానివ్వండి, నటీనటులు కానివ్వండి, ఒక 1 పేజర్ లాగా మొత్తం రెడీమేడ్గా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఇంకెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం ఎస్ఏబి క్రియేషన్స్ అనేది మా బ్యానర్ కూడా ఏంటంటే ఇక్కడ కూడా మేము ఒక మంచి నటీనటులను తయారు చేయాలి, కొత్త వాళ్ళని తయారు చేయాలని చెప్పి మాకు అదే ఆలోచన ఉంది. ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఎడిటింగ్ కానివ్వండి, డబ్బింగ్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, కెమెరాలు కానివ్వండి, అన్నీ కూడా A to Z. అంటే మీకు సినిమా ఓపెనింగ్ షాట్ కానించి క్లోజింగ్ థియేటర్ పడేంత వరకు A to Z మా దగ్గర మేము ఇవ్వాలని చెప్పి మేము ఈ సంస్థ అనేది మనం పెట్టుకున్నాం. సో అన్నీ 1 by 1 అన్నీ యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు కూడా నిర్మిస్తాం. థ్యాంక్ యూ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.